తెలుగులో ముతక సామెత బహువీర్య పుత్రులు అంటారు. అంటే ఒక అమ్మ ఒక నాన్న కాకుండా పుట్టేవాళ్ళు అని. పచ్చి వ్యభిచార పదం అది. అలాంటి పదాన్ని ఇప్పుడు పాలస్తీనాకి అనుకూలంగా పాకిస్తాన్ నుండి వచ్చి ఆస్ట్రేలియాలో అరాచకం చేసిన రాక్షసాదములకి పెట్టినటువంటి పేరు ఇది. మన దేశంలో మీడియా పహల్గాం ఇన్సిడెంట్ జరిగితే ఆ గంజాయిలు ఇట్లాంటి వాళ్ళు పెట్టేటటువంటి పేర్లు ఏమని పెడతారు? సెక్యూరిటీ ఫెయిల్యూర్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏ ఎదవా సెక్యూరిటీ ఫెయిల్యూర్ అవ్వ. జర్నలిస్టుల ముసుగులో ఉండేటటువంటి అర్ధ పరిజ్ఞానపు సన్నాసులు ఆ ముక్క మాట్లాడాలి. ఎందుకంటే దొంగతనం చేసేవాడికి ఎప్పుడూ కూడా స్కోప్ ఉంటుంది. పోలీస్కి ఎప్పుడూ కూడా ప్రికాషనరీగా దొంగతనాన్ని ఆపలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రవాదాన్ని ప్రికాషనరీగా 100 ఆపుతారు, కానీ 2 మిస్ అవుతుంటాయి. దాన్ని సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనరు. అసలు ఆ భావజాలపు దరిద్రులు అనాలి. బాస్టర్డ్ అంటే ఒక అమ్మ ఒక బాబుకు పుట్టని వెదవల్లారా అని హెడ్డింగ్ పెట్టినటువంటి దమ్ము ఉంది. వీళ్ళని మెచ్చుకోవాలి. ఒక అమ్మ ఒక బాబుకు కాదురా మీరు పుట్టింది అనేటటువంటిది ఓపెన్ గా లంకోడకల్లారా అని తిట్టిన తిట్ అనమాట. ఇది మన దేశంలో ఉన్న మీడియా ఇట్లాంటి తిట్లు తిడితే కనీసం తీవ్రవాద భావజాలిక మద్దతుదారులైనటువంటి సంఘాలకి నోట్లో ఉచ్చబోసినట్టు ఉంటుంది. మన మీడియాకి ఏ రోజున ఆ దమ్ము వస్తుందో చూడాలి.